సంఘటన జరిగింది కదా, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా, అధికారుల నిర్లక్ష్యం ఉందా, వీడీసీల నిర్లక్ష్యం ఉందా? అసలు వీడీసీ వ్యవస్థ ఎటుపోతుంది అనుకుంటారు మీరు? ఇది పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్యము. ఈ అధికారుల నిర్లక్ష్యాన్ని మొట్టమొదట ఎదిరించి దానికి వ్యతిరేకంగా కదిలినటువంటి అక్కడి మహిళలకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి పోరాటంతో ఈరోజు ఈ సమస్య ప్రభుత్వం వారు చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా ఈ సత్వరమే పరిష్కరించినట్లయితే ఇది పెద్ద ఎత్తున కూడా ఉద్యమించడానికి అన్ని వర్గాలు, అన్ని సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఆర్మూరు, బేల్కొండ నియోజకవర్గాలలో ఎక్కడ భారతదేశంలో లేని విధంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో వీళ్ళు శాసించడాన్ని, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇంకో రాజ్యాంగాన్ని నడపడాన్ని, రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఈ యొక్క ప్రజల్ని వంచడాన్ని, ప్రజల్ని మోసం చేయడాన్ని ఎందుకు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వీరి వలలో పడ్డారంటే రేపు మీకు టికెట్లు వచ్చినా కూడా దానికి రేట్లు ఫిక్స్ చేస్తారు వీళ్ళు. మా విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఇంత రేట్ ఇస్తేనే మీ పార్టీకి మద్దతు ఇస్తామని. ఎందుకంటే ఇప్పటికీ గ్రామాలలో ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఏమని? బెల్ట్ షాప్లకింత, తర్వాత మటన్ షాప్లకింత, తర్వాత మార్కెట్ కింత అని. ఆ విధంగా మీరు రేట్లు ఫిక్స్ చేసే ఒక ప్రైవేట్ సైన్యాన్ని మీరు ఈ విధంగా అభివర్ణాలతో ప్రజలను ఆధిపత్య పూర్ణ పద్ధతి కాదు. దీన్ని వెంటనే మీరు మానుకోవాలి. కాబట్టి తక్షణం దీన్ని విలేజ్ డెవలప్మెంట్ కమిటీని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియదు.